అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. 18 ఏళ్ల లోపు బాలికలకు అదనపు పోషకాహారం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. 3 జిల్లాల్లో ప్రాజెక్టు కింద దీన్ని అమలు చేయాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది. రాష్ట్రంలో 14 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న బాలికల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు అదనపు పౌష్టికాహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన 3 జిల్లాల్లో ఈ పథకాన్ని శిశు సంక్షేమ శాఖ అమలు చేయనుంది. కొమరం భీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక విలువలు అధికంగా ఉండే చిరుధాన్యాల చిక్కీలు అందించనుంది. మిషన్ సంక్షేమ్ అంగన్వాడీ పోషణ్ పథకంలో భాగంగా ఈ 3 జిల్లాల్లో దాదాపు 50,902 మందికి పౌష్టికాహారాన్ని ఇవ్వనుంది. దీనికి ప్రాథమికంగా 1,12,00,000 రూపాయలు ఖర్చు చేయనుంది. ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ పైలట్ జిల్లాల్లో విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తుంది. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు ఇంటింటా సర్వే చేయాలని ఆ శాఖ సూచించింది. పోషకాహార లోపం కలిగిన బాలింతలు, గర్భిణీలు, చిన్నారులను గుర్తించడంతో పాటు పాఠశాల విద్యకు దూరంగా ఉన్న 14 ఏళ్లలోపు బాలికలను గుర్తిస్తారు. వీరికి అదనపు పోషకాహారం అందించడంతో పాటు తిరిగి పాఠశాలల్లో చేరే విధంగా ప్రోత్సాహకాన్ని అందిస్తారు. అంటే 18 ఏళ్లలోపు ఎవరైతే బాలికలు ఉన్నారో వారికి పోషకాహారంతో పాటుగా పల్లి పట్టి అట్లాంటి చిరుధాన్యాలతో కూడినటువంటి పట్టీలను కూడా, చిక్కీలను కూడా వీళ్ళు ఈ పథకంలో భాగంగా అందించనున్నారు. మొదటగా 3 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లుగా తెలుస్తుంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.